ఫ్రెండ్స్ ఈ రోజు మంచి ఈవినింగ్ స్నాక్స్ ఒకటి చూపిస్తున్నానండి. దీనికోసం 4 ఉల్లిపాయలనివి కట్ చేసి తీసుకున్నానండి. మనం పకోడీ చేసుకున్నప్పుడు ఏ రకంగా కట్ చేసుకుంటామో అదే రకంగా కట్ చేసేసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం ధనియా పొడి, కొంచెం పసుపు అలాగే కొంచెం పచ్చిమిర్చి మిక్సీ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే ఒక అరకప్పు వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. అలాగే పావు కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఇలాగా ఇవన్నీ వేసేసాక మొత్తం ఒకసారి ఇలాగా చేతితో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మనం పిండి అయితే ఎలా ఒత్తుకుంటామో అలాగా ఒత్తుకుంటూ మీరు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలాగా మొత్తం వేసేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి ఇలాగే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. మనం పకోడా చేసేటప్పుడు ఎలాగైతే కలుపుకుంటామో అదే రకంగా కలిపేసుకోవాలండి. చూడండి ఈ రకంగా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే 3 గుడ్లు ఉడకబెట్టేసి తీసేసుకున్నానండి. చూడండి ఉడకబెట్టేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి చిన్న పీసెస్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. చూడండి ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 గుడ్లు కూడా అలాగే ఇదే రకంగా కట్ చేసి చూపిస్తానండి మీకు. నేను ఇక్కడ 3 గుడ్లు మాత్రమే తీసుకున్నాను. మీరు కనుక ఎక్కువ తీసుకోవాలనుకుంటే కనుక ఎక్కువైనా తీసుకోవచ్చండి. చూడండి మొత్తాన్ని కూడా ఇలాగే కట్ చేసేసుకున్నానండి. చూడండి చూడడానికి ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవి సైడ్న పెట్టేసుకొని ఆల్రెడీ మనం కలిపేసి ఉంచుకున్నాం కదండి. ఉల్లిపాయతో పాటు పిండి అనేది అది తీసేసుకోండి. చూడండి ఇప్పుడు మనము చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి ఇలాగా మనం బజ్జీ చేసుకుంటాం కదండి అలాగైతే చేసుకొని ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తూ ఇలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్యలో మనము గుడ్డ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక ఇలా మొత్తం కవర్ చేసేసుకోండి. మొత్తానికి మీరు సర్దేసుకోండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా పకోడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మొత్తాన్ని కూడా నేను ఇలాగే చేసి చూపిస్తానండి మీకు. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. చూడండి మొత్తాన్ని ఇలాగే చేసేసుకున్నాను. నేను తీసుకున్న ఉల్లిపాయ అలాగే పిండి క్వాంటిటీ బట్టి నాకు 7 బజ్జీలాగా చేసుకున్నానండి. చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలండి. చూడండి ఇలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేశారంటే రాను మళ్ళీ కలర్ కొంచెం మారుతుంది. చూడండి ఈ రకంగా అయితే వచ్చింది. ఇంకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు పిల్లలు అడిగినప్పుడు పెద్దోళ్ళైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. ఇంకా సెలవులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా పిల్లలు అయితే ఇంకా స్నాక్స్లో అడుగుతూనే ఉంటారు. చూడండి ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ ఫ్రై చేసేసాక తీసేసుకోవాలండి పక్కకి. ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎగ్ పకోడా అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు నేను ఇది కట్ చేసి చూపిస్తానండి మీకు మధ్యన ఎలా వచ్చింది అనేది. అసలు మీరు ఫస్ట్ చూసేటప్పుడు ఎగ్తో చేశారని అసలు అనే అనిపించదండి. ఎందుకంటే మనం ఆనియన్స్ పకోడా అయితే ఎలా చేస్తామో అదే రకంగా అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.